యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో మరొకసారి ఒక లేఖన భాగం ద్వారా ఈ ఉదయకాల సమయంలో ధ్యానం చేసుకోవడానికి ఇష్టపడదాం. బైబిల్ గ్రంథాల్లో మనము చాలా విషయాలు నేర్చుకుంటున్నప్పుడు చాలా విధానాల్లో ప్రభు మాట్లాడడానికి ఇష్టపడతాడు. ఈరోజు నా అంశాన్ని మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను. దేవుడు ఎలా చూస్తాడో మనం అలా చూడడానికి ఇష్టపడట్లేదు. ఇప్పుడున్న ప్రస్తుత దినాల్లో దేవుడు చూసే విధానం వేరో, దేవుడు ఒక వ్యక్తిని ఎలా పరిచయం చేస్తాడో మనం అది మర్చిపోతున్నాం. ఈరోజు దేవుడు బైబిల్ గ్రంథంలో ఒక ఇద్దరు వ్యక్తులు మీ ముందు ఉంచాలని నేను ఆశపడుతున్నాను. ఈరోజు దేవుడు చూసేటట్లు మనం చూస్తున్నామా? దేవుడు ఒక వ్యక్తిని ఎలా పరిచయం చేస్తాడో అలా పరిచయం చేస్తున్నామా, లేదా మనకు మనమే పరిశీలన చేసుకుందాం. అందుకనే దేవుని వాక్యము వెల్లడి అవుట తోడనే వెలుగు కలుగున దేవుని లేఖనం సెలవిస్తుంది. అంటే మనం వాక్యం వింటున్నప్పుడు తెలియకుండా మన ఆత్మీయ నేత్రాలు తెరవబడాలి. వాక్యం వెల్లడి అవుట తోడనే తెలియకుండా మన ఆత్మీయ జీవితము మెరుగుపరచబడాలి. మన వైఖరి మారిపోతుండగలగాలి. ఎందుకంటే ఈ వాక్యము రెండు అంచుల వంటి ఖడ్గం. మనల్ని సరిచేయగలదు, మనల్ని బలపరచగలదు, మనల్ని దృఢపరచగలదు. ప్రియులారా, ఈరోజు ఒక వాక్యాన్ని మీ ముందు ఉంచాలని నేను ఆశపడుతున్నాను. ఎవరి వల్లే చూస్తున్నాం, దేవుడు ఎవరిని ఎలా చూస్తాడో వ్యత్యాసాలు కనబడుతుంటాయి. మనం ఈరోజు మనుషుల్ని వాళ్ళ బ్యాక్గ్రౌండ్ని చూసి, వాళ్ళ ఫేమ్ని చూసి, వాళ్ళ నేమ్ని చూసి, లేకపోతే వాళ్ళకున్న తలాంతులు చూసి మనం విలువనిస్తాం. దేవుడు ఇవన్నిటికీ కంటే ఒక నూతనమైన విధానంలో దేవుడు చూడడానికి ఇష్టపడతాడు. అందుకని బైబిల్ గ్రంథంలో ఉంటుంది, ప్రభా నీ నామమున అద్భుతాలు చేసాం, నీ నామమున ఆశ్చర్య కార్యాలు చేసాము అంటే ప్రభు మాట్లాడుతున్న మాట, మీరెవరో నాకు తెలియదు. ఐ డోంట్ నో హూ యు ఆర్. నువ్వెవరో నాకు తెలియదు అని చెప్తున్నాడు. మరి అద్భుతాలు ఏమయ్యాయి? ఆశ్చర్యకార్యాలు ఏమయ్యాయి? ఈరోజు చాలాసార్లు మనం అద్భుతాల వైపు, ఆశ్చర్యకార్యాల వైపు, లేకపోతే అభిషేకం వైపు పరిగెడుతున్నాం. నేను ఒక ఉదాహరణ చెప్పి దేవుని యొక్క వాక్యంలోకి వెళ్ళాలని నేను ఆశపడుతున్నాను. ఒకసారి ఆలోచించండి. ఇజ్రాయేల్ ప్రజలు 40 సంవత్సరాలు అరణ్య గుండా మోషే నడిపిస్తున్నప్పుడు అద్భుతాలు జరిగాయి. మన్నాని దేవుడు కురిపించాడు. ఎర్ర సముద్రాన్ని 2 పాయలు చేశాడు. వాళ్ళ మధ్య పొగలు మేఘస్తంభంగా, రాత్రి అగ్నిస్తంభంగా ఆ మేఘాన్ని వాళ్ళ మీద ఉంచబట్టి వాళ్ళు నడుచుకుంటా వెళ్ళిపోయారు. ఇవన్నీ అద్భుతాలు జరిగాయి. కానీ కాలేబు, యెహోషువ తప్ప ఎవరు కూడా ఆ యొక్క వాగ్దాన దేశానికి అడుగు పెట్టలేదు. మరి ఒకసారి ఆలోచించండి. అద్భుతాలు మరి నిత్య రాజ్యానికి తీసుకెళ్ళవు. రెండోదిగా చూసినట్లయితే చాలాసార్లు ఇప్పుడు ప్రస్తుత దినాల్లో ఆశ్చర్యకార్యాలు అని అంటాం. అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, ఎన్ని కార్యాలు జరుగుంటాయి ఇజ్రాయేల్ ప్రజల్లోని. మారా మధురంగా మారిపోయింది. వాళ్ళు చూస్తుండగానే ఆ చేదు నీళ్ళు కాస్త ఎంత గొప్పగా మాధుర్యంగా దేవుడు మార్చేశాడు. ఇలా చెప్పుకుంటూ వెళ్ళిపోతే ఎన్ని అద్భుతాలు, ఎన్ని ఆశ్చర్యకార్యాలు. కొన్నిసార్లు అనుకున్నాం దేవుని సన్నిధి ఉంటే బాగుండని. ఈరోజు ఇజ్రాయేల్ ప్రజలతో దేవుని సన్నిధి నిరంతరం ఉంది. కానీ వాళ్ళ జీవితాల్లో సొనుగుడు పోలేదు, వాళ్ళ జీవితాల్లో అవిధేయత పోలేదు, వాళ్ళ జీవితాల్లో వాక్యానికి విరుద్ధమైన బ్రతుకుని కలిగి ఉన్నారు. అందుకని దేవుని యొక్క మాటలు రాస్తూ అంటాడు, వాళ్ళు శారీరకంగా, భౌతికంగా ఐగుప్తు నుంచి వచ్చారు, కానీ వాళ్ళ మనసులో, వాళ్ళ ఆలోచనలు ఇంకా ఐగుప్తులోనే ఉండిపోయాట. ఈరోజు దేవుడు ఎలా చూస్తున్నాడో అలా చూడడానికి ఇష్టపడదాం. మనిషి బ్యాక్గ్రౌండ్ పరలోకానికి తీసుకెళ్దు ప్రియులారా, లేకపోతే మనిషికున్న ఫేమ్ పరలోకానికి తీసుకెళ్దు, మనిషికున్న నేము పరలోకానికి తీసుకెళ్దు. నిన్ను పరలోకానికి తీసుకెళ్లేది నీ గుణ లక్షణాలే. అందుకని ఒక దైవ సేవకుడు ఒక స్టేట్మెంట్ చెప్తుంటాడు, అనాయింటింగ్ గివ్స్ ద స్టేజ్, క్యారెక్టర్ కీప్ ఆన్ దట్ స్టేజ్. అభిషేకం నీకు ఒక స్థాయిని ఇస్తుంది, కానీ నిన్ను ఆ స్థాయిలో ఉంచేది నీ గుణ లక్షణాలే. ఈరోజు నీ గుణ లక్షణాలు ఎలా ఉన్నాయి ఒకసారి ఆలోచిద్దాం. అందుకే ఒక మాట నేను చెప్పాలని నేను ఆశపడుతున్నాను. సమూయేలు ఎప్పుడైతే సౌల్ని దేవుడు రిజెక్ట్ చేసిన తర్వాత, తృణీకరించిన తర్వాత సమూయేలుతో మాట్లాడాడు, సమూయేలు బెత్లెహేముకి వెళ్ళు, నేను ఒక వ్యక్తిని నీకు చూపెడతాను, ఆ వ్యక్తిని నువ్వు అభిషేకించాను. సమూయేలు అక్కడికి వెళ్తాడు. అక్కడ జెస్సీ కనబడతాడు. కనబడినప్పుడు తన యొక్క కుమారులను అందరినీ పిలుస్తాడు, ఒకరి తర్వాత ఒకరు. అప్పుడు అడుగుతాడు సమూయేలు, ప్రభా ఈ వ్యక్తేనా, ప్రభా ఈ వ్యక్తేనా? మనకు మొదటి సమూయేలులో బాగా పరిచయమే. ఈ యొక్క స్టోరీ దావీదు యొక్క ప్రారంభ జీవితానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఒకరి తర్వాత ఒకరు చూసి సమూయేలు కూడా సందిగ్ధతలో పడిపోతాడు. సమూయేలు ఒక మాట చెప్తుంటాడు, ప్రభా ఈ వ్యక్తినైనా నేను అభిషేకించాలని. చివరికి తన తండ్రిని అడుగుతాడు సమూయేలు, ఇంకా నీకెవరైనా పిల్లలు ఉన్నారా? జెస్సీని ఎప్పుడైతే అడుగుతాడో అంటాడు, చివరివాడు, కడపటివాడు నా మందను మేపుతున్నాడు అని. దేవుడు వెంటనే సమూయేలుతో మాట్లాడతాడు, నేను నిన్నే అభిషేకించబోతున్నాను. వెంటనే మరలా సమూయేలు అంటాడు, ప్రభా ఈ వ్యక్తిని అభిషేకించాలి. ఏదో తెలియని ఆ సందిగ్ధతలోకి వెళ్ళిపోయాడు సమూయేలు. ఈరోజు అందుకనే బైబిల్ గ్రంథం ఉంటుంది, మనుషులు పైరూపాన్ని చూస్తున్నారు కానీ దేవుడు అంతరంగాన్ని లక్ష్య పెట్టే దేవుడు ప్రేమ. దేవుడు హృదయ రహస్యాలను చూస్తాడు. దేవుడు నీ గుణాన్ని చూస్తాడు. దేవుడు నీ క్యారెక్టర్ని చూస్తాడు. దేవుడు నీ ఎథిక్స్ని చూస్తాడు. దేవుడు నీ ప్రిన్సిపల్స్ని చూస్తాడు. దేవుడు క్రమబద్ధమైన జీవితాన్ని చూస్తాడు. ఉదయాన్నే లేచి ఎలా ప్రార్థన చేస్తున్నావు? ఉదయాన్నే లేవగానే నీ మోకాళ్ళు నేలను తాకుతున్నాయా?
నీ నోట్లోంచి దేవుని స్తుతి బయటకు వస్తుందా? ఈరోజు ఇవేమీ రాకుండా పరిచర్య, అందుకే అంటాడు కదా, పరిచర్య కంటే ప్రభుతో సహవాసం చాలా ప్రాముఖ్యం. ఈరోజు మనం ఎంత పరిచర్య చేస్తే పరలోకం వెళ్ళమో, ఎంతసేపు ప్రభుతో సహవాసం చేస్తామో అప్పుడే మనం నిత్య రాజ్యానికి వారసులుగా మార్చబడతాం. బైబిల్ గ్రంథంలో ఇద్దరు వ్యక్తులు మీ ముందు ఉంచాలని నేను ఆశపడతాను. ఒకసారి బైబిల్ ఉన్నట్లయితే దేవుడు ఎలా చూస్తాడో ఒకసారి ఆలోచించండి. దేవుడు ఎలా ఒక వ్యక్తిని పరిచయం చేస్తాడో ఒకసారి ఆలోచిద్దాం. యోబు గ్రంథము మొదటి అధ్యాయం నేను చదువుతాను, జాగ్రత్తగా ఆలోచించడానికి అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. మొదటి అధ్యాయం మొదటి వచనం. ఊజు దేశమందు యోబు అనే ఒక మనుషుడును, అతడి యథార్థవంతుడును న్యాయవంతుడై దేవుని యందు భయము భక్తి కలిగి చెడుతనము విసర్జించేవాడు. అతనికి 7 కుమారులను 3 కుమార్తెలను కలిగిరి. అతనికి 7,000 గొర్రెలను 3,000 ఒంటెలను 500 జతల ఎడ్లను 500 ఆడుగాడిదలను కలిగి బహుమంది పనివారు అతనికి ఆస్తిగా నుండెను గనుక తూర్పు దిక్కు జనులందరిలో అతడే గొప్పవాడిగా ఉండెను. దేవుడి లేఖన భాగాన్ని దీవించను గాక. ఒకసారి ఆలోచించండి. ఊజు దేశమందు యోబు అని ఒక మనుషుడు ఉండేను. ఒక వ్యక్తి ఉంది, దేవుడు ఎలా పరిచయం చేస్తున్నాడు. ఈరోజు మనము ఎవరినైనా పరిచయం చేస్తే మొదట్లో నేను అదే చెప్పాను, వాళ్ళ ఫేమ్ని బట్టో, వాళ్ళ నేమ్ని బట్టో, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ని బట్టో మనం పరిచయం చేస్తాం. కానీ ఇక్కడ దేవుడు పరిచయం చేస్తున్న విధానం ఏంటి తెలుసా? చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఊజు దేశంలో యోబు అనే వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి ఎలాంటి వాడట? యథార్థవంతుడు, న్యాయవంతుడై దేవుని యందు భయము భక్తి కలిగి చెడుతనమును విసర్జించేవాడు. ఈరోజు దేవుడు నిన్ను ఎలా పరిచయం చేస్తున్నాడా? ఒకసారి ఆలోచించు ప్రియ దేవుని సంగమా. ఈరోజు దేవుడు మొదట మాట్లాడేది గాడ్ టాక్ అబౌట్ యువర్ క్యారెక్టర్. నీకున్న లక్షణాల గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. ఈరోజు మనం ఇది మర్చిపోతున్నాం. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటున్నామా? చెడుతనాన్ని విసర్జిస్తున్నామా? మనం యథార్థంగా ఉంటున్నామా? దేవుని యందు మనము పరిశుద్ధంగా ఉంటున్నామా? అందుకనే ఒక 5 విషయాలు చెప్తాను చూడండి. మనకి 5,000 కనబడుతున్నప్పుడు మనకు చాలాసార్లు క్రైస్తవ సమాజంలోనే పిలుపుల గురించి మాట్లాడతాం. చాలామంది బైబిల్ కాలేజీల్లో మాట్లాడతారు. ఈ యొక్క ఫింగర్ని మనము అపోస్తుల పరిచర్య అని, ఇదేమో ప్రవక్తల పరిచర్య అని, ఇదేమో సువార్థికుల పరిచర్య అని, దీన్ని చూసినప్పుడు మనము కాపర్ల పరిచర్య అని, దీన్ని చూసినప్పుడు బోధకుల పరిచర్య అని మాట్లాడతాం. కానీ అంతకంటే ప్రాముఖ్యమైన విషయాల్ని మేము ముందుంచాలని నేను ఆశపడతాను. ఈ 5,000 చూస్తున్నప్పుడు నీకు గుర్తు రావాల్సింది ఏంటి తెలుసా? నీ యొక్క మొదటి వేలు చూస్తున్నప్పుడు, నీ బొటను వేలు చూస్తున్నప్పుడు, నీ థంబ్ ఫింగర్ చూస్తున్నప్పుడు నీకు గుర్తు రావాల్సింది ఏంటి తెలుసా? గుర్తుంచుకో, పరిశుద్ధత చాలా అవసరం. దేవుడు కోరుకునేవి ఇవ్వండి, పరిశుద్ధత. మనం ఈ వేలు చూపెట్టగానే ఎదుటివాడిని మనం సరిచేయడానికి ఇష్టపడతాం. ఎదుటివాడిని కాదు, నువ్వు యథార్థంగా ఉన్నావో లేదో చూసుకో. ఈరోజు నీ పరిశుద్ధత, యథార్థత చాలా అవసరం. దేవుడు ఇక్కడ యోబుని పరిచయం చేస్తున్నాడు. ఎలా పరిచయం చేస్తున్నాడట? యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయము భక్తి కలిగి చెడుతనమును విసర్జించువాడు. అది పరిచయం. ఈరోజు మనం ఎలా పరిచయం తెలుసా? ఈయనకు 10,000 సంఘాలు ఉన్నాయి, ఈయన యూట్యూబ్లోని 5 లక్షల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు, లేకపోతే ప్రపంచంలో అనేకమైన దేశాలు తిరిగేవాడు. ఇవేమీ పరలోకానికి తీసుకెళ్ళవండి. నీ విధేయత, నీ పరిశుద్ధత, నీ యథార్థత, నీ విశ్వాసము, నీ నమ్మకత్వం, నీ నిరీక్షణ ప్రభు సన్నిధికి చేరుస్తుంది. అందుకనే సొలొమోను అంటాడు కదా, ఏ దినమున ఏమి సంభవించినో మనకు తెలియదు, రేపటి దినమున మనం ఏం జరుగుతుందో తెలియదు. ఈ రాత్రికే కన్ను మూస్తే పరలోక రాజ్యానికి వెళ్తామా? అసలు పరలోక రాజ్యము అనేది మన జీవితాల నుంచి వైదొలిగిపోతుందేమో. ప్రభా, పరిచర్య ముఖ్యం కాదు, నీతో సహవాసం ముఖ్యం. పరిచర్య ముఖ్యం కాదు ప్రభా, ప్రభు సన్నిధిలో పరిశుద్ధంగా ఉండడం ముఖ్యం. మొదటిది చెప్పాను కదా, థంబ్ ఫింగర్ గుర్తొచ్చినప్పుడు, ఈ బ్రొటన్ వేలు గుర్తొచ్చినప్పుడు అలా నీకు రావాలి పరిశుద్ధత. దీన్ని చూపెడుతున్నప్పుడు యథార్థత. అన్నిటికంటే పొడవుగా ఉంటుంది కదా, ఇది నీ విశ్వాసమై ఉండాలి. అందుకంటాడు, విశ్వాసం లేకుండా దేవుడికి ఇష్టడై ఉండుట అసాధ్యమని దేవుని వాక్యం చెప్తుంది. విశ్వాసం కలిగి జీవిద్దాం. అందుకని దేవుడు మనం పిలుస్తుంది విశ్వాసులారా అని పిలుస్తున్నాడు. విశ్వాసం కలిగి ఉందాం. ఈ ఫింగర్ చూసినప్పుడు మనం అందరం కూడా ఈ యొక్క ఫింగర్కి మనం రింగు పెట్టుకుంటాం. అదే నమ్మకమైన రాయబారిగా ఉండాలి. అందుకే బైబిల్లో అంటాడు, నమ్మకమైన రాయబారి ఔషధం వంటి వాడట. నువ్వు నమ్మకంగా దేవుని పని చేయి, తగు సమయంలో ప్రభు హెచ్చేస్తాడు. అందుకని బైబిల్లో అంటుంది, చిన్న వాటిలో ఉంటే దేవుడు పెద్ద వాటిని దయచేస్తాడు. ప్రియులారా, చిన్న చిన్న విషయాల్లో నమ్మకంగా ఉండవు. దేవుడు చూస్తున్నాడని గుర్తారు. నీ కాలేజీలో నమ్మకంగా ఉండు, నీ ఉద్యోగంలో నమ్మకం ఉండు, నీ ఇంటి పనిలో నమ్మకం ఉండు, నీ పిల్లల్ని సరిగ్గా పెంచడంలో నమ్మకం ఉండు. ఏం భయపడాల్సిన అవసరం
అవసరం లేదు. అందుకే అంటాడు కదా, మీకు పిరికితనం గల ఆత్మను ఇవ్వలేదు కానీ ధైర్యము ఇంద్రియ నిగ్రహం గల ఆత్మను ఇచ్చుచున్నాడు. చివరిగా నిరీక్షణ కలిగి ఉండాలి. ఈ 5 నీ జీవితంలో ఉంటే దేవుడు నిన్ను పరలోకంలోకి వెళ్ళినప్పుడు ఈ 5టిని బట్టే పరిచయం చేస్తాడు తప్ప నువ్వు ఎన్ని అద్భుతాలు చేసావు, ఎన్ని ఆశ్చర్యకార్యాలు చేసావు, ఎంత పరిచర్య చేసావు, ఎంతమందికి బాప్తీసాలు ఇచ్చావు, ఎంతమందికి రక్షణలో నడిపావు, ఇవన్నీ పక్కన పెట్టేస్తే నిన్ను పరలోకానికి తీసుకెళ్లేది ఒకే ఒక్కటి, నీకు గుణ లక్షణాలే. ఇక్కడ యోబు గురించి మొదట ఏం పరిచయం చేశాడట? యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించి ఎలా ఉన్నాడట? చెడుతనమును విసర్జించి దేవునికి ఇష్టడిగా ఉన్నాడు. అది మొదటి పరిచయం. ఈరోజు నీ పరిశుద్ధత, నీ యథార్థత, నీ విశ్వాసము, నీ నమ్మకత్వము, నీ నిరీక్షణ, ఈ 5 నీ జీవితంలో ఉండగలిగితే ప్రభు నీ జీవితాన్ని ఉన్నత శిఖరాల మీదకి తీసుకెళ్ళిపోతాడు ప్రియులారా. అందుకనే దావీదు ఎక్కడో గొర్రెలు కాపరండి, ఎక్కడో గొర్రెలు కాచుకున్నవాడు. ఎందుకు తీసుకెళ్ళాడు తెలుసా? దేవుని యొక్క హృదయానుసారుడట దావీదు. దేవుని యొక్క హృదయాన్ని తెలుసుకున్నాడు. అయ్యో, దేవుడు కోరుకునేది పరిచర్య కాదు, పరిశుద్ధత. దేవుడు కోరుకునేది కాదు పనులు కాదు, మీటింగ్స్ కాదు, కార్యక్రమాలు కాదు. ప్రభు యొక్క పనిలో నేను నమ్మకంగా ఉండాలి, నేను యథార్థంగా ఉండాలి, నేను పరిశుద్ధంగా ఉండాలి. ఈ యొక్క పదాలు తన జీవితంలో ఎక్కువగా ఉండడం వల్లనే దావీదు నూతనంగా ఉన్నతమైన శిఖరాల మీద ఉండడానికి ప్రభు సహాయం చేశాడు. ఈరోజు చూడండి, యోబు గురించి రెండో పరిచయం ఏముందో ఒకసారి చూడండి. అతడికి 7 కుమారులు 7 కుమార్తెలను కలిగి ఉండేరి. చూడండి, ఇక్కడ రాస్తూ అంటున్నాడు. చూడండి, ఒక్కసారి మనం అర్థం చేసుకుందాం. ఆయన కుటుంబం గురించి రెండోదిగా మాట్లాడుతున్నాడు. మొదటిది తన గుణము, రెండోది తన కుటుంబం, మూడోది తనకున్న ఆస్తుల గురించి మాట్లాడుతున్నాడు. 500 లేకపోతే జతల ఎడ్లను 500 గాడిదలు కలిగి బహుమంది పనివారు అతనికి ఆస్తిగా ఉండేను. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్న మాట, దేవుడు ఎలా చూస్తాడు తెలుసా? మొదట నీ గుణాన్ని చూస్తాడు, తర్వాత నీ కుటుంబాన్ని చూస్తాడు, తర్వాత నీ ఆస్తుల్ని, నీ బ్యాక్గ్రౌండ్ని, నీకున్న ఫేమ్ని, నేమ్ని చూస్తాడు ప్రియులారా. ఈరోజు మర్చిపోకు, నువ్వు దేవుడు పరిచయం చేసేటట్లు పరిచయం అవడానికి ఇష్టపడదాం. ఈరోజు మనుషులు పరిచయాలు, మనుషులు చూసే విధానం చాలా వ్యత్యాసంగా ఉంటుంది. యోబు యొక్క జీవితాన్ని దేవుడు అంతా క్షుణ్ణంగా మన ముందు ఉంచాడు ప్రియులారా. ఈరోజు మరొక వ్యక్తిని మీ ముందు ఉంచాలని నేను ఆశపడుతున్నాను. చూడండి, బైబిల్ గ్రంథంలో ఆదికాండము 6వ అధ్యాయం 8వ వచనం నుంచి నేను చదువుతాను, జాగ్రత్తగా. అయితే నోహావు యెహోవా దృష్టి కృప పొందిన వాడైను. నోవా వంశావళి ఇదే. నోవా నీతిపరుడును, తన తరంలో నిందారహితుడై ఉండెను. నోవా దేవునితో కూడా నడిచినవాడు. షేము, హాము, యాపేతు 3 కుమారులు నోవా కలిగాను. భూలోకం దేవుని సన్నిధి చెడిపోయి ఉండేను. ఈరోజు ఒకసారి ఆలోచిద్దాం. నోవాను పరిచయం చేస్తున్నప్పుడు కూడా దేవుడు ఎలా పరిచయం చేస్తున్నాడట? తన తరం అంతట్లో నీతిమంతుడిగా పరిచయం చేస్తున్నాడు. తన తరం అంతట్లో దేవుడితో నడిచిన వాడిగా పరిచయం చేస్తున్నాడు. మొదట దేవుడు పరిచయం చేసే విధానం చాలా వ్యత్యాసం ప్రియులారా. ఈరోజు నువ్వు అనుకుంటున్నావేమో, దేవుడు నాకున్న సంఘాలను బట్టి పరిచయం చేస్తాడేమో, నాకున్న అభిషేకాన్ని బట్టి పరిచయం చేస్తాడు, లేకపోతే నాకున్న ఆ ఆత్మ ఫలాలను బట్టి. లేదు, ఆత్మ వరాలు, ఆత్మ ఫలాలు ఇవి కాదు దేవుడు కోరుకునేది. ఈరోజు అందుకే అంటాడు కదా, ఆత్మ వరాల కంటే ఆత్మ ఫలాలు చాలా ప్రాముఖ్యము. ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, ఈ ఆత్మ ఫలాలు నీలో ఉండగలగాలి. ఈరోజు నీ జీవితంలో ఏం కలిగి ఉన్నావు? ప్రభువుని నేను ఎలా పరిచయం చేస్తున్నాడు? చూడండి, అక్కడ భయంకరమైన పాపం జరుగుతుంది, ప్రతివాడు ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు, చుట్టూ కూడా వ్యతిరేకమైన పరిస్థితులు ఉన్నాయి. కానీ నోవా తన తరమంతటిలో కూడా నీతిమంతుడిగాను, నిందారహితుడిగాను, దేవుడితో నడిచిన వాడిగా ఉన్నాడట. ఈరోజు నువ్వెవరివైనప్పటికీ కూడా దేవుడు నిన్ను ఎలా పరిచయం చేస్తున్నాడు లేదో గుర్తించుకో. నువ్వు ఎప్పుడు కనుమూసిన పరలోక రాజ్యంలో, అందుకే ఆయన చెప్పే మాట ఏంటి తెలుసా? బల నమ్మకమైన దాసుడు అని చెప్పగలగాలి. ఈరోజు నువ్వు అలా ఉండగలిగితే నీకు, నీ కుటుంబానికి ఆశీర్వాదం. వదిలే ఈరోజు ఉన్న ఫేము, ఈరోజు నీ తరపున మాట్లాడిన వాళ్ళందరూ ఒకరోజు నీతో పాటు కలిసి రాలేరేమో. ఈరోజు నిన్ను మెచ్చుకున్న వారు రాబోయే దినాల్లో నిన్ను తిట్టుకుంటారేమో. ఈరోజు నిన్ను ఆదరించేవారు రాబోయే దినాలు నేను చేదరిస్తారేమో. లేదా ఒకప్పుడు నేను చేదరించేవారు ఈరోజు నీకు ఫేమ్ ఉందనో, డబ్బు ఉందనో, నీకు బాగుందనో, నీ పరిస్థితులన్నీ కూడా చక్కపరచబడ్డాయనో నీ చుట్టూ చేరుతున్నారేమో. ఈరోజు అది కాదు కదా క్రైస్తవ జీవితము. క్రీస్తు కోరుకునేటట్లు బ్రతకగలగాలి. దేవుడు మనకిచ్చే ఆ యొక్క ఉన్నతమైన విలువలను కలిగి జీవించడానికి ఇష్టపడాలి. ఈరోజు నువ్వెవరైనప్పటికీ మనందరం కలిపి కూడా యోబు గురించి దేవుడు ఎలా అయితే పరిచయం చేశాడో, నోవా గురించి దేవుడు ఎలాగైతే పరిచయం చేశాడో, ఈరోజు నీ గురించి దేవుడు ఎలా పరిచయం చేయబోతున్నాడు ఒకసారి ఆలోచించు. దేవుడు నీ గురించి కూడా యథార్థవంతుడు, న్యాయవంతుడు, నీతిమంతుడు అని పరిచయం చేయగలిగితే చాలు, సదాకాలం దేవునితో కూడా ఉండగలుగుతావు ప్రియులారా. ఈరోజు నువ్వు ఎక్కడున్నప్పటికీ ఉన్న స్థలంలో ఒక్కసారి, ప్రభా
ఎన్ని రోజులు నాకు తెలియక నేను ఏదో ఆశపడ్డానేమో, కానీ ఈ లక్షణాలు నాలో ఉండడానికి నాకు సహాయం దయచేయి. మొదట్లో చెప్పాను కదా, నీ పరిశుద్ధత దేవుడు కోరుకుంటాడు, నీ యథార్థతను దేవుడు కోరుకుంటాడు, నీ విశ్వాసాన్ని దేవుడు కోరుకుంటాడు, నీ నిరీక్షణ దేవుడు కోరుకుంటాడు, నీ నమ్మకత్వాన్ని దేవుడు కోరుకుంటాడు. ఎప్పుడైతే ఇవన్నీ ఉండగలుగుతాయో వీటితోటే ప్రభువు నీ జీవితాన్ని కట్టడానికి ఇష్టపడతాడు. ఒకసారి కళ్ళు మూసుకుందాం. నీ గురించి ప్రార్థన చేయాలని నేను ఆశపడుతున్నాను. మా తండ్రి, మా ప్రభువానికి వందనాలు. ఎవరెవరైతే నువ్వు కోరుకునే విధానంలో ఉండాలని ఆశపడుతున్నారో ప్రతి ఒక్క కుటుంబాన్ని ఎత్తుపట్టుకుంటున్నాం. దీవించి ఆస్వాదించు. ప్రతి ఒక్కరి మీద నీ రక్తాన్ని ప్రోక్షించుకుంటున్నాం. నువ్వే సహాయం దయచే. నిజంగా యోబుని పరిచయం చేసే విధానం చూడగా మమ్మల్ని కూడా అలాగే పరిచయం చేస్తావని మాకు అర్థమవుతుంది ప్రభా. నోవాను పరిచయం చేసే విధానం చూడగా మేము కూడా అలా ఉండాలని మాకు అర్థమవుతుంది. ఈరోజు మా పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ నీ కొరకు నమ్మకమైన సాక్షులుగా వింటున్న ప్రతి ఒక్కరు, ఈ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రతి ఒక్కరు ఉండడానికి సహాయం దయచే. ప్రతి ఒక్కరి పేరు పేరు నీ హస్తాలకు సమర్పించుకుంటూ దీవించి ఆస్వాదించి బలపరచమని, మరలా మేము ప్రతిరోజు నీ కొరకు ఉపయోగపడే పాత్రలుగా ఉండడానికి సహాయం దయచేయము. యేసుక్రీస్తు సర్వశక్తి కలిగిన ఉన్నతమైన నామంలో అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మనందరినీ దీవించును గాక.